హలో హాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, లైక్ కొట్టాలని, షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచిగా కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంత చెప్పినా తక్కువే. ఓకేనా, ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే మన ఆడింగ అప్పారా ఒరే నీ వీడియోలు చేసినప్పుడు ఈసారి గాజులు వేసుకుని, చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని వీడియో చేయరా ప్లీజ్. ఎందుకంటే నీ అంత ఆడింగోడు ఎవ్వడు ఉండడు. ఏ మొగోడు కూడా నీలా ఉండడు. ఏ మొగోడు కూడా నీలా వీడియోలు చెయ్యడు. ఏ మొగోడు కూడా నీలాగా ఏడవడు. ఓకేనా, నువ్వు మాత్రం ఈసారి చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని, చీర కట్టుకుని, పువ్వులు పెట్టుకుని వీడియో చేయరా. నీకు అదే సూట్ ఇది. నీకు అంతేగాని షర్ట్ వేసుకుని కింద షార్ట్ వేసుకుని ఏడ్చేస్తున్నావు చూడు, అది సూట్ కాలేదు. షర్ట్ ప్యాంట్ వద్దు, చీర కట్టుకుని ఏడ్చావనుకో ఆడదానిలాగా బాగుంటుంది అనమాట. నీది అది ఎందుకు కదా నల్లమోహంది, దాని కళ్ళేంటో ఉబ్బుకొని ఏం పెట్టేసినా దాని కళ్ళలో ఏడుపు రావట్లేదని చెప్పి, అందరూ ఏడవట్లేదని చెప్పి జెండుబాము పెట్టేసి తెగ దోపేసినట్టున్నావు కళ్ళలో జెండుబాము. దాని కళ్ళ ఉబ్బుపోని ఇలా పెట్టింది. లేకపోతే పడుకున్న దాన్ని లేపుకొచ్చేసి వీడియో చేయని చెప్పి సావదెబ్బరట్టున్నావు. అదేమో పక్క నుంచి ఆవలింతుంది. దాని పక్క నుంచి లేపుకొచ్చేసి ఏంటి వీడియో చేద్దామని చెప్పి దానికి ఆవలింతలో తగ్గలేదు. దాని నిద్రమోహం దరిద్రమోహం అదైతే. ఆ నిద్రమోహం మొహమన్నా కడుక్కోయి బాబు. నీ మొహం చూడలేకపోతే మీ వీడియోలు చూడలేక చచ్చిపోతుంటే సగం నీ మొహం చూడలేక సావాలి. ఆ మొహం ఏందో, నువ్వేందో, ఆ కళ్ళు ఏంటో వాపులు వచ్చేసి ఒరే వీడియో అంతా మంచిగా మాట్లాడారు కదా, మంచిగా మాట్లాడారు, ఏమైపోయింది మేము వెళ్ళాలి తీసుకురావాలి అంటున్నావు కదా. మరి స్టార్టింగ్ 1 minute ఎందుకు అట్లా ఏడుతున్నావు? తమ్నేల్ ఏంట్రా, హైదరాబాద్కి వెళ్తున్నా మా అన్నకి సీరియస్గా ఉందంటే చచ్చిపోయాడా ఏంటి? అంబులెన్స్ నుంచి తీసుకురా మరి. ఓకేనా, అందరూ వస్తారు. చచ్చిపోయాడు. అయ్యి బాబా చచ్చిపోయినా కూడా ఇంత అలా ఓవరాటింగ్ చేయర్రా ఎవరని. నువ్వు నీ మొగుడు పిల్లలు అదేమో నీ మీద ఆడిపోయి ఏడిచేదో నీ చేయి పెట్టేసుకుని కళ్ళనిగా జెండుబాం కుక్కేసినట్టున్న దానికి, కళ్ళు ఉబ్బుపోని దానికి. ఓకేనా, లేకపోతే అయిన ఉత్తర మొహం మీద వచ్చేసినట్టుంది. అది ఈడాడు చంపేస్తున్నాడు బాబు వీడియో చేత అయిపోతుందని ఆవలిని తెస్తుంది అది. మీరేంటమ్మా మిమ్మల్ని రోడ్డు పైన అడుగుతున్నారా ఒరే నువ్వు ఊరి నుంచి దెంగుకొచ్చింది ఎందుకురా? ఎందుకంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ నిన్ను తరిమి కొడతారు, ఇంటికి వచ్చి రోజు గొడవలు చేస్తున్నారు కాబట్టి నువ్వు దొంగసాటిగా ఎక్కడికి వెళ్ళిపోయావు. మరి ఎప్పుడైనా వీడియో చేస్తే రోడ్డు ఇదిగోండి, బయట హాల్ ఇదిగోండి, ఇదేంటండి వరండి అని చెప్పాలి కదా. నువ్వు చెప్పట్లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నది కూడా ఎవరికి తెలియకూడదు. ఎందుకంటే తెలిసిన కాంచి ఇంటి పక్కనోడు పక్కింటోడు అందరూ వచ్చి క్వశ్చన్ చేస్తూ ఉంటారు నిన్ను. నువ్వు రోడ్డు మీద కూడా తిరగలేవు, అందుకే నువ్వు ఇంట్లో వీడియోలు చేసుకుంటున్నావు. రోడ్డు మీదకి వెళ్ళావా నిన్ను అందరూ కనిపెట్టేస్తారు. ఏదో ఒక రోజు నాడు నా కొడక నిన్ను చూడు చెప్పులు దండేసి రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళే వీడియో ఒకటైతే వస్తుంది. ఓకేనా, లేకపోతే నేను చెంప మీద నా కొట్టేదబ్బన్నా ఖచ్చితంగా వీడియో ఒక్కటి ఎవరో ఒకరు పోస్ట్ చేస్తారు. వెయిట్ అండ్ సీ, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇలాంటి చిల్లర నా కొడుకు, ఇలాంటి యాబద్దన్న నా కొడుకు నేను ఎక్కడ చూడలేదండి బాబోయ్. నా లైఫ్లో నేను ఎక్కడ చూడలేదు. రోజు ఇదే టార్గెటెడ్. ఏంటంటే క్వశ్చన్ వేస్తున్నారంట, ఎప్పుడు ఏంటి ఒక్క రోజులోనే వెళ్ళి వచ్చేసామని మనం అందరం అన్నాం కదా. ఒరే హైదరాబాద్కి ఒక్క రోజులో ఎవడు వెళ్ళరారా, ఎవరు జాయిన్ చేసుకుని ఇవన్నీ అన్నాం కదా. ఇవన్నీ విని వీడు ఏంటంటే ఇప్పుడు బాధ ఒక రోజు చేసిన తర్వాత అంటే ఎడిటింగ్ చేసుకుని నెక్స్ట్ 2 days తర్వాత వీడంటే వీడియో చేస్తాడంట. మరి రోజు వీడియోలు వచ్చేస్తున్నాయి కదా. ఓకే అట్లాగే అనుకుందాం. మీ అన్న 4 రోజుల క్రితం తీసుకెళ్ళావు. 4 రోజుల క్రితం అంటే ఎప్పుడు? ఈరోజు ఏమారో శనివారం కదా. శనివారం అయితే పోనీ శుక్రవారం, గురువారం, బుధవారం, పోనీ మంగళవారం తీసుకెళ్ళాం అనుకుందాం. ఓకేనా, మంగళవారం తీసుకెళ్ళాం. అబ్బా ఒకటే కార్లో చూపించినాం. ఓకే అయిపోయింది. మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత దాని తర్వాత మరి ఆ వీడియో అయినా కానీ 2 రోజుల తర్వాత వీడియో అని మీ అన్నకి ఏం జరిగిందో అది చూపించమని చెప్తున్నాం. కానీ నువ్వు ఎన్ని రోజుల క్రితం వీడియో తీస్తున్నావా, లేకపోతే ఎక్కడి నుంచి వీడియో తీస్తున్నావా, కూర్చుని తీస్తున్నావా, నుంచుని తీస్తున్నావా అని అనట్లేదు. నువ్వేం చెప్తావు? హాస్పిటల్కి వెళ్తావు, సీరియస్గా ఉందని చెప్తావు. కానీ హాస్పిటల్కి వెళ్ళేది పెట్టండి, 1 రోజైనా 2 రోజులైనా అని చెప్తాం మేము. కానీ నువ్వు అది పెట్టావు, మళ్ళీ ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తావు అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు, పీకలేదు. ఓకే అయిపోయింది. రోజు ఇచ్చి రోజు పెట్టేస్తానంట. మరి రోజు వీడియో ఎందుకు పెడుతున్నావు? నువ్వు అప్పుడు 2 రోజులకు ఒకసారి వీడియో రావాలి కదా. ఇప్పుడు హాస్పిటల్లో వెళ్తున్నామని చెప్పి కార్లో పెట్టావు. మరి 2 రోజులకు ఒకసారి నువ్వు ఎడిటింగ్ చేసి పెట్టాలంటే తర్వాత ఎప్పుడు పెట్టాలి నువ్వు? ఇదిగోండి వెళ్ళామండి కానీ టైం కుదరలేదు వీడియో పెట్టడానికి, హాస్పిటల్ వీడియో ఇదిగోండి అని చెప్పి మళ్ళీ జర్నీ ఇదిగోండి అని చూపించాలి కదా. 1 రోజైనా 2 రోజులు. కానీ అది రాదు, ఎందుకంటే నువ్వు వెళ్ళలేదు కాబట్టి. కానీ చెప్పనీకేం చెప్తావు? మేము వెళ్ళామండి 4 రోజులు అయిపోయిందండి కానీ కుదరలేదండి, నేను ఎడిటింగ్ చేసుకుంటానండి. అయ్య బాబా ఇప్పుడు నేను నుంచున్నాను. ఓకే ఇప్పుడు ఈ చీరతోటి నేను వేరే దిక్కుకి వెళ్తున్నాను. ఆల్రెడీ ఈ చీరతో వీడియో పెట్టేశాను. అలాంటప్పుడు ఏం చేస్తాను నేను? బయటికి వెళ్తున్నప్పుడు ఇదిగోండి నేను ఆ రోజు నాడు వీడియో పెట్టాను కదా గ్రీన్ సారీ కట్టుకుని, అదే రోజు నాడు నేను బయటకు వచ్చానండి షాపింగ్కి అని చెప్పి కంగారుగా వచ్చేసానండి షాపింగ్ అని చెప్తాం.
అప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతారు కదా, ఓ అవును కదా మొన్న ఇదే సారీతో వీడియో తీశారు కదా, అదే రోజు నాడు బయటికి వెళ్ళినట్టున్నారు, అది కొంచెం ముక్క యాడ్ చేశారని అంటారు. సో నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, అసలు నీ అన్నగాడికి మెంటలే లేదు, వాడి ఇంట్లోనే ఉన్నాడు, మీ ఇద్దరు నుంచి వీడియో తీస్తుంటే ఇద్దరు పిల్లల్ని ఎవడెట్టుకున్నాడు రా, నువ్వు ఎవరైనా పెట్టుకో కదా నీ ఇంట్లో, నీ కొంపలోకి ఎవడరా ఆడే పని మనుషుడు, ఆడు పెద్ద మనిషి మీ కొంపలో, ఆడు లేకపోతే నీకు నడవదు అసలు. ఎందుకంటే కొంపలో ప్రతిదీ చేసి ఆడికి ఇంత ముద్ద పడేస్తావు, లేకపోతే ఒక క్వార్టర్ ఇచ్చి పడిస్తావు, తాగేసి తినేసి పడుకుంటాడు. ఆ నల్లదానికి అసలు ఇష్టపడదు. అమ్మ వచ్చేస్తే మేమే ఏదో ఒకటి చేసుకుంటాం మామకి అంటుంది. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమో లేదు ఒకవేళ అక్కడ చక్కగా ఉన్నా ఉంచొచ్చు అంటాడు. ఎలా చూస్తున్నాడు దానికి ఏంటంటే ఆడు ఆ పని కూడా చేయకపోతే ఇదైతే వండి పెట్టదండి. ఎందుకంటే ఇది మొగోడు, వాళ్ళిద్దరు ఏంటంటే వండి పెట్టే రకాలు, ఇది తింటుంది అంతే, తినడం పడుకోవడం, ఇది దీనికి ఏం పని ఉండదు. సినిముండ వీళ్ళిద్దరు మాత్రం వండుకోవడం, వీడియోలు చేసుకోవడం, ఆ బద్దు వీడియోలు చేసుకోవడం, తినుకోవడం, ఈ అడింగ్ అదవలో. ఓకేనా. ఇప్పుడు ఏంటి మ్యాటర్లోకి వస్తానంట, వీళ్ళిద్దరు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారంట. హైదరాబాద్ వెళ్ళిపోతావు నువ్వు, హైదరాబాద్లోనే పెట్టకుండా నీ అన్నని నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోయి తీసుకొచ్చేస్తావు. ఇప్పుడు వీడియోలో వాడు కనిపించాలి, ఎందుకంటే అడుగు డబ్బులు కావాలి కదా, నన్ను వీడియోలో పెట్టండు నేను కనిపించాలో అని ఆడు అంటున్నాడు. ఎందుకంటే వాడు కూడా పెద్ద స్టార్ అయిపోయాడు కదా, ఇప్పుడు ముదిరి పండుగ ఇక్కడ కూడా పెద్ద స్టార్ అయిపోయాడు, నువ్వు పెద్ద స్టార్ అయిపోయావు, నీ నల్లమోహన్తో పెద్ద స్టారు, మీ ముగ్గురు పెద్ద స్టార్లు. మీరు ఎక్కడికన్నా వెళ్తే అందరూ మీ వెనక వింతగా చూసి క్వశ్చన్లు వేసి అన్ని చెప్పులు దాన్ని ఆడతారు, కాబట్టి మీరు అన్ని దొంగసాటుగా చేసుకుంటారు అన్ని. ఇప్పుడు ఆ ముదిరి పండుగ గాడు వీడియోలోకి వచ్చేవాలి, ఎందుకంటే వాడు చేసే యాక్టింగ్లే మీకు వ్యూస్ బాగా ఎక్కువ వస్తుందని నీకు అర్థమైపోయింది. అందుకని ఆ ముదిరి పండుగ కానీ తీసుకొచ్చేసి మళ్ళీ ఫిట్స్ వచ్చేసింది, సీరియస్ అయిపోయింది, చచ్చిపోయాడు అని ఏదోటి పెడతానే ఉంటాం. ఇంక ఇదే కంటిన్యూ ఇంక రావాల్సిందే, వాడిని వాడుకోవాల్సిందే, వాడు ఉంటేనే నీకు వ్యూస్ వస్తాయి. వాడి ఫోటో అంటే ఏంటమ్మది, అదేంటో హాస్పిటల్లో ఉన్న ఫోటో అది. ఒరే గడ్డంతో నువ్వు అమ్మాయి వదిలేసింది, ఎంగేజ్మెంట్ ఆగిపోయినప్పుడు అది చీరలు గట్టేసేసాడు చూడు, ఆ ఫోటో అది. గమనించండి ఎవరైనా, వాడు పడుకున్నప్పుడు చూడండి, వాడు ఒకసారి పక్కన పొడికిని మా అన్న పరిస్థితి బాగుందని వీడియో పెట్టాడు, షర్టు సేమ్ షర్ట్, అప్పుడు గడ్డం కూడా సేమ్ ఉంది వాడికి. తర్వాత మన కార్లో వెళ్ళినప్పుడు వాడికి గడ్డం లేనట్టుంది, నాకు తెలిసి ఇది అప్పుడు ఫోటో పెట్టేసి అక్కడ పెట్టేసాను అనమాట. మరి అదే పెట్టినప్పుడు అదే వీడియో పక్కన ఇదిగోండి మేము హాస్పిటల్కి వెళ్ళామండి, ఇదిగోండి మా అన్నకి ట్రీట్మెంట్ అంటే అనవచ్చు కదా, లేవు. ఓకే హాస్పిటల్ అంటే ఫోన్ చేశానంటే ట్రీట్మెంట్ సరిగ్గా చేయించుకుంటలేదంట, ఫుడ్ తింటలేదంట, దీనికి పోవట్లేదంట, అసలు దేనికి పోవట్లేదంట అని వీడు చెప్పేశారంట. చాలా బాధగా ఉందంట వదిలేసి వచ్చినందుకు. చచ్చినా కానీ మా అన్నని మేమే తెచ్చుకుంటాం, చచ్చిపోండి ముగ్గురు ఊరేసుకుని సావండి దగ్గరిపోతారు. ఓకేనా, మీరు సావరు, మమ్మల్ని చంపుతారు. ఓకేనా. కానీ చెప్పడం మాత్రం వీడియోలో మేము చచ్చిపోతామండి, మేము ఎంత కలిసే ఉంటామండి, దగ్గరగా ఉంటామండి అని చెప్పేస్తున్నాడు. వాళ్ళంటే ఫోన్ చేసి ఇదేంటి మీ అన్నని ఒకసారి చూడండి, ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా చేయించాలి అని అంటే ఈడు వెళ్తున్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రేపు వచ్చేసి మళ్ళీ మా అన్నని అక్కడే వదిలేసి వచ్చావు, లేకపోతే తీసుకొచ్చి పడుకోబెట్టేసి ఇదిగోండి మా అన్నని తీసుకొచ్చేసామండి, వద్దండి మా అన్న చచ్చిపోయినా కానీ మాతో ఉండాలండి, ఇంట్లోనే చేయను. నేను నువ్వు బయట వీడియోలు తీయకు, హాస్పిటల్ వీడియోలు తీయకు, ఏ వీడియోలు తీయకు, జర్నీ వీడియోలు తీయకు, ఏం తీయకు. ఆ ఇంట్లో 4 మూలలో జెండు బొమ్మలు రాసేసుకుని ఇద్దరు అని ఏడిచండి ఇద్దరు. ఇంకా అదే ఇంకా వీడియో ఇంకేం ఉండదు అనమాట. ఓకేనా. ఇప్పుడు అంటే ఈడు వెళ్ళిపోయి అంటే తీసుకొచ్చేదారంటే ఈ కొత్తగాడు తీసుకొస్తే ఈ నల్లమోహన్ ఏమో మేము ఎలా ఉన్నా మేమే చూసుకుంటాం మామని, మా ఏంటంటే మేమే చూసుకుంటాం మామని అని చెప్పేస్తుంది. సో ఓది దీని మొహం ఇచ్చేదని ఇరిటేట్ అవుతుంది. ఫస్ట్ ఆవలంతలు ఇచ్చేస్తుంది, కళ్ళేమి ఇలా వాపులు వచ్చేసింది, ఏందో మూసిపోయి ముసలిది అయిపోయింది అమ్మ, ఇది ముసలం ఉండదు అయ్యి ఉంటుంది ఇది. లేకపోతే అంటే ఏ నిద్రకు వచ్చిందో, లేకపోతే జెండు బొమ్మ కుక్కేస్తుంటాడు, వచ్చి వీడియోలు ఏడువే అని చెప్పంటే దానికి ఏమి ఏడు ప్రాట్లాడంటే ముందే శనగ దానికి ఏం చేయాలి, ఈ ఆడవాలి జెండు బొమ్మ కుక్కేసుకున్నట్టుంది, కళ్ళని వాపులో చేయండి, కళ్ళు పోతే దరిద్రం పోతుంది. సో వీడియో ఏంటంటే వాడు హాస్పిటల్కి వెళ్తున్నాడంట, హైదరాబాద్కి వెళ్ళి తీసుకొస్తాడంట. వాళ్ళ అన్నని తీసుకొచ్చి రేపు ఏంటంటే రేపు చచ్చిపోయినట్టు వీడియో వేలే పెడతారు అనమాట. ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ అన్నని పక్కన పెట్టుకుని వీడియో చేస్తాడు. ఇంకోటి వాళ్ళ అన్న అంటే చాలా మంచోడంట, అసలు ఎవరిని ఒక మాట అన్నాడంట, వీడు కూడా ఎవరిని మాట అన్నాడంటే ఎవరిని కెలకరంట. మీరు ఎందుకు వెళ్తారా, మీరు కొంపలో ఉండి అన్ని దొంగ వీడియోలు, లంజి వీడియోలు, బోకు వీడియోలు, చెత్త వీడియోలు, సొల్లు వీడియోలు అన్నీ చేస్తున్నావు కదరా నువ్వు బోగునా కొడక. బయటికి వెళ్తే నేను నీట్ చీడ్స్ కొడతారు, బయట ఎవరు మీతో మాట్లాడరు, మిమ్మల్ని మొత్తం ఊర్లోనో ఏలేసేసారు, మిమ్మల్ని ఊర్లో వేలేసారు కానీ నువ్వు బయటకు వచ్చేసి ఏడుతున్నావు. ఓకేనా. ఏలేసేసడం వల్ల ఎక్కడో వేసేది ఎవరికి తెలియకుండా ఉన్నాడు, ఎందుకంటే అడ్రస్ తెలిసిపోతే బాగా గుద్దుతారు కదా. సో అదనమాట, అందుకే వాడు ఎవరికి చెప్పడు. ఎవరైనా కానీ 2 రూమ్ మారితే ఇదిగోండి నీ కబోర్డ్లు ఇలా వచ్చినాయి, ఇదిగోండి బయట హాల్ ఇలాగండి, ఇదిగోండి పక్కన రోడ్డు కలిసిందండి, లేకపోతే ఇంటి పక్కన అండి ఇలా చెప్తాడు. వీడు ఎవరికి చెప్పకుండా ఓన్లీ డోర్లు వేసుకుని వీడియోలు చేసుకుంటున్నారు. వీడికి కావాల్సిన డబ్బు, మనుషులు కాదు వీడికి. అసలు వీడికి అసలు ₹1 ఎవడికి పెట్టడు, ఏం చేయడు. మ్యాటర్ కొత్తే ఇద్దరు ముందు వీడియో మాత్రం బావురు ఏడ్చేస్తున్నారు. ఇదేమో నల్లమోహన్ ఆడి మీద అడిపోయి జెండు బొమ్మలు రాసుకుని ఇద్దరు ఏడ్చేస్తున్నారు. ఆడ అన్నదంట పిక్కు పెట్టాడంట, అది అప్పుడు కాదు, అసలు అన్న హాస్పిటల్కి వెళ్ళలేదు. వాళ్ళు అన్నదంటే ఇప్పుడు తీసుకొస్తారంట, వాడు అన్నం తింటాడంటే దీనికి వెళ్ళట్లేదంట, అసలు ట్రీట్మెంట్ 2 స్టాక్ ఏంటిది
స్ట్రోకా ట్రీట్మెంట్ చేయించుకున్నాడంటే వాడికి బాగవుతుందంటే అసలు దానికి ఏది సహకరించట్లేదు అంటాడు, దేనికి సహకరించట్లేదంట. సో ఇప్పుడు వెళ్తున్నారు, మళ్ళీ అంటే ఎడిటింగ్ చేస్తున్నాడు. ఎక్కడ ఎడిటింగ్ చేస్తున్నారా నువ్వు? మొన్న కార్లో పెట్టావు, నెక్స్ట్ వీడియో ఏమన్నావు చెప్పు, గుర్తొచ్చుకున్నానా? గుర్తొచ్చుకున్నాను. నువ్వేమన్నావంటే ఇది కూడా మేము వెళ్ళామండి, మళ్ళీ అక్కడ జాయిన్ చేసి మళ్ళీ పిల్లలతో కుదరదని మళ్ళీ అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసామండి అన్నావు నాన్న. అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసి ఇప్పుడే లేచి వీడియో పెడతామండి, మా అన్న లేక మాకు అసలు ఏం తోచట్లేదని అని అన్నావు నాన్న. గుర్తెచ్చుకున్నాను. ఒకసారి వీడియోలు మళ్ళీ చూసుకో. ఇదే టాపిక్ అందరు మాట్లాడితే ఏం చెప్తావు తెలుసా, నువ్వు ఆ వీడియో డిలీట్ చేస్తావు. ఓకేనా? నాకు తెలుసుగా నీ సంగతి. ఎవడన్నా నువ్వు పెట్టే వీడియో మీద ఎవడన్నా క్వశ్చన్ చేశాడు అనుకో 10 సార్లు, ఆ వీడియోని డిలీట్ చేస్తావు. అదనమాట. ఇప్పుడు అనే మాటలు నువ్వే మళ్ళీ రివర్స్ చెప్తున్నావు. సో మళ్ళీ నువ్వు డిలీట్ చేసుకుంటావు. ఇదనమాట మ్యాటర్. అలా నేను తీసుకొచ్చేస్తాడంట. ఇంకెక్కడి నుంచి అలా పడుకోబెట్టేసి ఒక 30-40 వీడియోలు తీసేస్తాడు. అలా చాలా మంచివాడంట. వీడు ఇంకా పత్తిగాడంట. ఆ నల్ల మొహం ఇంకా పత్తిద్దంట. ముగ్గురేనంట. పిల్లల్ని ఎవడు చూసుకుంటున్నాడు రా? పిల్లల్ని నీ ఇంటి పక్కన వాళ్ళు చుట్టాలు గిక్కాలు ఎవరు లేరు. ఆ పిల్లల్ని ఆడు దేగుతున్నాడు. ఆడ పని మనిషివాడు కదా. అసలు నీ దాంట్లో ఒకటి నిజం లేదు. నుంచిని ఏడ్ చేసి తమ్నేల్ ఒకటి పెడతావు, స్టార్టింగ్ ఒక వీడియో పెడతావు, లోన్ ఒక వీడియో ఉంటుంది. అసలు ఆడి కళ్ళంటే నీళ్ళు చుక్క కూడా రావట్లేదు. మరి స్టార్టింగ్ వీడియోలు ఎందుకో అని ఎడుతున్నావు ఇంద్రా నాయన. నిన్ను చొప్పు తీసి కొట్టాలరా నాకు కూడా. కానీ నిన్ను చొప్పు తీసి కానీ నిన్ను ముక్కు మీద బడలు మన గుద్దాలి. ఓకేనా? సో అది ఫ్రెండ్స్, ఏం లేదు చెప్పనీకి. వాడిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేస్తారంట. వాడంటే ఏమి సహకరించట్లేదంట. తిండి తింటలేదంటే ఏం తింటలేదంట. మరి రేపొద్దున ఏ వీడియో వస్తుందో చూడాలి. వాడు పడుకోబెట్టేసి చేస్తారు. ఆడ పడుకోబెట్టి చేస్తుంటారు. వీడియోలు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. మళ్ళీ రేపు ఇంకో వీడియో పెడతాడో చూడాలి. సో వాళ్ళంతా ఎక్కువైపోతుంది అనమాట. ఏడు గురించి ఎంత మాట్లాడినా సరిపోదు. ఒకసారి లైవ్ పెట్టాలనుకుంటున్నా. ఓకేనా? ఒకసారి లైవ్ పెడతాను. కానీ మీ అందరూ ఒకసారి ఎప్పుడు పెట్టాలి ఏంటి, మీ అందరూ ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్తే లైవ్ పెట్టేసి మనం క్వశ్చన్లు వేసుకుని వాడి గురించి మాట్లాడదాము. లైవ్ నేను చేద్దాం అనుకుంటున్నాను. కానీ అది ఎప్పుడు ఏంటి మీ అందరికీ ఒకవేళ నా లైవ్ చూడన్న వరకు కొంచెం పలానా టైం చెప్తే నేను ఒకటి ఫిక్స్ చేసుకుని చెప్దాం అనుకుంటున్నా. కామెంట్ చేసిన వాళ్ళు, నా గురించి మంచిగా కామెంట్ చేసిన వాళ్ళు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ సాటర్డే అందరికీ. మంచిగా తిని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని. ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. వీడియో బట్టే మన వీడియో ఉంటుంది. సో రేపు ఇంకా ఎలా ఉంటుందో వీడియో చూసి వీడియో చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ బాయ్.